శ్రీనివాసరెడ్డి ఆయన పేరే సంచలనం. ఏడాది కాలంలో ఎన్నో దాడులను తట్టుకుని నిలబడి సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంలా ఉన్నారు. తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ పార్టీని తిరుగులేని శక్తిగా మలిచిన డైనమిక్ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వే. కంది శ్రీనివాసరెడ్డి రైతు బిడ్డ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యాభ్యాసం చేసి అమెరికాలో అనేక కంపెనీలు స్థాపించి వేలాది మందికి ఉపాధిని కల్పించిన పారిశ్రామికవేత్త. వ్యాపారాలను వదిలి తన జన్మభూమికి సేవ చేయాలన్న తలంపుతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటంపాలైన నియోజకవర్గంలోనే పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. ప్రతిసారి ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనేక రకాల ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, దుష్ప్రచారం చేసినా అన్నీ తట్టుకుని దమ్ము చూపుతున్న నాయకుడు ఆయన. ఒకప్పుడు 30,000 మార్కుకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని 77,000 ఓట్లు సాధించే స్థితికి చేర్చిన బలమైన లీడర్. లక్ష్యం మీద ఏకాగ్రతతో పనిచేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి సేవలకు మారుపేరు. 3 ఏళ్లుగా నిత్యాన్నదానం కొనసాగిస్తూ ప్రజలకు అండగా ప్రజాసేవ భవన్ను నెలకొల్పిన నాయకుడు ఆయన. కంది శ్రీనన్న పెళ్లి కానుక, నిత్యాన్నదాన కార్యక్రమాలు, ప్రాణదాత అంబులెన్స్తో పాటు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తనపై దాడులెన్ని చేసినా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలన్న తన లక్ష్యం నుండి వేరు చేయలేరని కంది శ్రీనివాసరెడ్డి అంటుంటారు. దాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన మరింత బలపడుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి త్వరలో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆశిద్దాం.
జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా